చంద్రబాబు నాయుడు ఫోన్ కూడా ఎత్తని పవన్ కళ్యాణ్ అంత బిజీ అయిపోయారా అంటూ ప్రజెంట్ అయితే చంద్రబాబు అలక అని సోషల్ మీడియాలో చాలా మాటలు వినిపిస్తున్నాయి. నిజానికి ఆయన అయితే జ్వరంతో ఉన్నారన్న విషయం తెలిసిందే. మరి ఏ విషయం పైన ఆయన ఫోన్ చేశారు, ఆయన ఎందుకు లేపలేరు? సో ఖచ్చితంగా ఒక క్యాబినెట్ మంత్రుల మీటింగ్ జరిగినప్పుడైతే నాదెండ్ల మనోహర్ గారు లీడ్ తీసుకుని పవన్ గారు ఇట్లా వెన్ను నొప్పితో అట్లానే జ్వరంతో బాధపడుతున్నారు, అందుకని రాలేకపోయారు అని చెప్పి ఆయన అయితే మాట్లాడటం జరిగిందనమాట. సో అదే సమావేశంగా చంద్రబాబు గారు కూడా చెప్పడం జరిగింది. సో నేను కూడా పవన్కి ఫోన్ చేశాను కానీ లిఫ్ట్ చేయలేదని చెప్పి. సో మరి ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు అయితే అలిగారు అనే విధంగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఆటోమేటిక్గా మరి చంద్రబాబు లాంటి వ్యక్తి ఆయన ఇంకొక వ్యక్తికి ఫోన్ చేసినప్పుడు అది ఏ మినిస్టర్ అయినా, పవన్ కళ్యాణ్ అయినా, సీఎం అయినా, డిప్యూటీ సీఎం అయినా కూడా వాళ్ళు ఫోన్ ఎత్తలేదు అంటే ఈయన ఏదో కొంచెం ఇగ్నోర్ చేశారనేలాగా ఆయన కూడా భావిస్తారు. కాబట్టి సో ఆయనకు విషయం తెలియక అంటే పవన్ నన్ను ఏమైనా ఇగ్నోర్ చేశాడేమో అని చెప్పి కొంచెం అలిగారంట. సో మనోహర్ గారు ఆ విషయం చెప్పడం ద్వారా ఈయన కొద్దిగా మనసు తేలికైందో, ఇట్లా జ్వరంతో బాధపడుతున్నారా, మరి నాకు ఈ విషయం మెసేజ్ పెట్టున్నా సరిపోయేది కదా అనే విషయంగా ఆయన అయితే ప్రస్తావించారు. మరి మనోహర్ గారు అయితే ఆ విషయం చెప్పగానే అప్పుడు ఆయన రిలీజ్ అయ్యారనమాట. ఓహో నేను ఫోన్ చేస్తే ఎందుకు ఎత్తలేదు, సో మరి ఓకే నేనే తప్పుగా అర్థం చేసుకున్నానని మళ్ళీ ఆయన అలగడం ఆయన అయ్యి రియలైజేషన్ కూడా ఆయన అయ్యారు అనమాట. సో మరి చంద్రబాబు గారు ఏంటంటే జనరల్గా ఆయన ఏదైనా ఒక ఫోన్ కాల్ ఆయన పిఏతో కానీ అట్లా చేపిస్తారు. సో అక్కడ ఇమీడియట్ రియాక్షన్ రాకపోతే ఆయనకి అంతా కూడా ఫాస్ట్గా ఉండాలన్నమాట ఏ వర్క్ అయినా కూడా. సో దానికి రెస్పాండ్ అవ్వలేదు అంటే కనుక ఖచ్చితంగా ఆయన ఇంకో పని మీదకి షిఫ్ట్ అయిపోతారు, మైండ్ అంతా కూడా. సో దాని గురించి ఒక 5 నిమిషాలు మాత్రం ఆలోచిస్తారు. సో మళ్ళీ వేరే పని మీదకి నిమగ్నం అయిపోతారు అనమాట. సో మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ తిరిగి వచ్చారు నీట్గా మళ్ళీ మాల వేసుకుని. సో మరి ఇప్పుడు వెళ్ళి ఆయన కలుసుకుని ఆయన మనసులో ఉన్న మాటలన్నీ చెప్పుకుంటారు మళ్ళీ. సో అక్కడతో తీరిపోతుంది అనమాట. దీన్ని బట్టి ఈ లోపు మళ్ళీ ఫ్యాన్ వార్లు ఏం చేసుకోవసరం లేదు. చంద్రబాబు ఫోన్ చేస్తే పవన్ కళ్యాణ్ ఎత్తలేదు, ఈ విధంగా రూమర్స్ అయితే బయటకు వెళ్ళి దానికి ఫ్యాన్ వార్లకి వెళ్ళిపోద్ది అనమాట. ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఏ చిన్న వార్త వచ్చినా కూడా అది వేరే విధంగా తీసుకెళ్ళిపోతున్నారు ఫ్యాన్స్ అంతా. సో వీళ్ళు బాగానే ఉంటారు. జస్ట్ ఇవన్నీ కూడా ఇన్సైడ్ మాటలు అనమాట. మరి పవన్ కళ్యాణ్ ఆరోగ్యం అయితే బాగానే ఉందనుకోవచ్చు. మళ్ళీ ఆయన నీట్గా తిరిగి వచ్చి వాళ్ళ అబ్బాయి అయితే వాళ్ళు ఎక్కడికో పూజకు కూడా వెళ్ళారనమాట. సో మరి ఇప్పుడు ఆ వీడియోలో ఆ ఫోటోలు అన్ని ట్రెండింగ్ కూడా అవుతున్నాయి.